ప్రదీప్ రంగనాథన్ ఈ పేరు ఇప్పుడు మోత మోగిపోతుంది. ఒకప్పుడు డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి బ్లాక్ మాస్టర్ మూవీ చేస్తున్న రేర్ హీరో. తన స్టోరీ స్టార్టింగ్ నుండి చూస్తే ఇన్స్పైరింగ్ రోలర్ కోస్టర్లా ఉంటుంది. తను తీసింది 3 మూవీస్ అయినా కూడా వాటి ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అసలు ప్రదీప్ రంగనాథన్ మూవీస్కి ఆడియన్స్ ఎందుకు ఇంత అట్రాక్ట్ అయ్యారని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ బిగిన్ ద వీడియో. ప్రదీప్ గారు తన జర్నీని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ నుంచే తన కంటెంట్లో కామెడీతో పాటు ఒక చిన్న మెసేజ్ ఉండేలా చూసుకుంటూ వచ్చారు. తనకి అప్పుడు అర్థమైంది యూత్ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది. అదే ఫ్లోలో కోమలి అనే మూవీతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. కోమలి మూవీలో ఎమోషనల్ అండ్ ఫన్నీ స్టోరీ క్రియేట్ చేశాడు. స్టోరీ సింపుల్, ఒక మనిషి కోమా నుంచి లేచాక వరల్డ్ ఎలా చేంజ్ అయిందని చూస్తాడు. సింపుల్ స్టోరీ అయినా కూడా ఎగ్జిబిషన్ చాలా ఫేస్గా ఉంటుంది. మూవీలో సోషల్ మీడియా, టెక్నాలజీ అండ్ హ్యూమన్ రియాక్షన్ చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. నెక్స్ట్ తానే యాక్టర్గా లవ్ టుడే మూవీ చేశాడు. తనే డైరెక్ట్ చేస్తూ తనే హీరోగా యాక్ట్ చేశాడు. లవ్ టుడే మూవీలో ఒక మోడర్న్ కపుల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమవుద్ది అనే చిన్న స్టోరీ స్టార్ట్ అయ్యి లాస్ట్కి డీప్ ఎమోషన్తో ఏడిపించేశాడు. మూవీలో మోడర్న్ పీపుల్ ఇన్సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ని చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. దెబ్బకి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. మూవీస్ని మీమ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోవడం ద్వారా చాలా రీచ్ వచ్చింది. ప్రదీప్ గారు మూవీ చాలా సింపుల్గా యాక్టింగ్ చేస్తారు. నెక్స్ట్ డ్రాగన్ మూవీతో వచ్చాడు. డ్రాగన్ మూవీలో ఒక కాలేజ్ స్టూడెంట్ యొక్క అగ్రెషన్ని అండ్ మెంటాలిటీని చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. ఈ మూవీలో బీటెక్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని క్లియర్గా చూపించారు. అండ్ సమాజంలో గర్ల్స్ ఎలా ఉన్నారు అని కూడా చూపించారు. అండ్ ఫేక్ డిగ్రీ తీసుకున్న తన ఫేస్లో ఆ టెన్షన్తో ఆడియన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మూవీ డ్యూడ్ మూవీతో వచ్చి ప్రదీప్ రంగనాథన్ మూవీ అంటే బ్లాక్ బస్టర్ అనే అటెన్షన్ని తెచ్చుకున్నాడు. అండ్ ప్రతి మూవీ 100 crores కలెక్షన్ని గ్రాప్ చేసుకుంది. అసలు మేటర్ ఏంటంటే తన మూవీలో మెయిన్గా మన డైలీ లైఫ్లో యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఇన్స్టా మీమ్స్ డైలాగ్స్ని అండ్ యూత్ లవ్ అండ్ ఫెయిల్యూర్స్ని చాలా పోర్ట్రేట్ చేస్తాడు. అందుకే తన మూవీస్ చాలా బాగా ఇంపాక్ట్ చేశాయి. ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వచ్చే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు.